హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు అటుకులు అది మిక్చర్ అంటారు కదా, అటుకుల మిక్చర్ ఎలా చేయాలో మనం చూద్దాం. సో మా మమ్మీతో చేపిస్తున్నాను అనమాట. సో ఆయిల్ తీసుకొని ఇది ఇక్కడ వచ్చేసి 10 సేర్లు అటుకులు అయితే తీసుకుంటున్నారు, అందుకే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం అనమాట. మీకు కావాలనుకుంటే దాని తగ్గట్టుగా తీసుకోండి. సో నేను క్వాంటిటీ అయితే చెప్తాను, మధ్యలో చెప్తూ ఉంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇది జస్ట్ ఒక 2 మినిట్స్ వీడియో. సో 2 మినిట్స్ స్పెండ్ చేస్తారని నా కోసం అనుకుంటున్నాను. సో ఇక్కడ మా మమ్మీ దీనిలోకి ఆయిల్ బాగా వేగాక దానిలోకి శనగిత్తనాలు అయితే వేసేసింది. శనగిత్తనాలు మాడకుండా మధ్యలో మరి ఎర్రగా కాకుండా మరి పచ్చిగా తీయకుండా మధ్యలో మనకి కరెక్ట్గా రంగు బాగా వచ్చేలాగా చూసుకొని అప్పుడు ఆ టైంలో తీసేయాలన్నమాట. సో మధ్యలో కలబెడుతూనే ఉండాలి, లేదు అంటే ఒకవైపు అంతే నల్లగా అయిపోతాయి కదా, సో అలా అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని మధ్యలో అయితే కలబెడుతూనే ఉండాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ బట్ మనము ఒక్కరోజు ఒక హాఫ్ అన్ అవర్ దీనికోసం స్పెండ్ చేస్తే మనం ఒక 10 రోజులు హ్యాపీగా స్నాక్స్ అనేవి ఏం లేవు అని అనుకోకుండా తినేయచ్చు అనమాట. సాయంత్రం రాగానే పిల్లలు అడిగితే ఒక కప్పులో అన్ని వేసిస్తే వాళ్ళే హ్యాపీగా తింటారు. అటుకులు మనకి హెల్దీ కూడా కదా, సో అలా అనమాట. తర్వాత పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకుంది, సైడ్ ఇట్లా నిలువున అవి కట్ చేసుకున్నాక అవి కూడా వేసింది, ఉప్పు పసుపు కూడా వేసేసింది అనమాట. ఇవి కూడా బాగా వేగాలి. ఎందుకంటే ఇవి ఎలా అయిపోవాలి అంటే పచ్చిమిర్చి మనం క్రిస్పీగా నోట్లో పెట్టుకుంటే క్రిస్పీగా కనిపించాలన్నమాట. అలా పచ్చిమిర్చి అయితే బాగా వేగాలి. ఇదే అంతే అండి ప్రాసెస్. ఇంక దీన్ని దానిలో కలుపుకోవడమే. బట్ కాకపోతే ఇవన్నీ కరెక్ట్గా వేయించుకోవడంలోనే మన ప్రాసెస్ ఉంది. అయితే ఇక్కడే ఉప్పు కారం అన్నీ అయితే వేసేయాలి. ఎందుకు అంటే కారం అయితే ఇక్కడ వేసుకోలేదు, కానీ ఒకవేళ ఒట్టి కారం వేసుకునే వాళ్ళైతే ఇక్కడ ఒట్టి కారం కూడా వేసుకోవచ్చు మీరు పచ్చిమిర్చి బదులు. సో ఒట్టి కారం కూడా ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసినవి అయితే చూపిస్తున్నాను. మా ఇంట్లో పచ్చిమిర్చి అయితే వేసుకుంటాము. అటుకులు అయితే తీసుకోవాలి. అటుకులు బాగా క్లీన్ చేసి పెట్టుకున్నవే ఇలా కలిపేసుకుంటే మనకి చుడువ అంటారు కదా, అదే అండి అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఇలా ఒక కంటైనర్ బాక్స్లో తీసుకొని పెట్టుకోవడమే. సో మీకు నచ్చింది అనుకుంటా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.